నీ బావను నువ్వే బతికించుకోవాలమ్మా. నీ పసుపు కుంకుమల్ని, నీ మాంగల్యాన్ని నువ్వే నిలబెట్టుకోవాలమ్మా. ఎంత కష్టమైనా ఈ దీక్షను పూర్తి చేయమ్మా. బావ కోసం నేనెన్ని కష్టాలైనా భరిస్తాను. బావని తిరిగి నేను బతికించుకుంటాను. విహారీ ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా, నువ్వే కాపాడాలి. అత్తయ్య, అమ్మా, మీరెవ్వరూ బాధపడకండి. నా బావని నేను రక్షించుకుంటాను. ఇది నిజంగా కఠినమైన దీక్షమ్మా. నువ్వు గుడి గాలిగోపురం దగ్గర నుండి అమ్మవారి దాకా మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి నీ దీపంతో ఆ అఖండ జ్యోతిని వెలిగించి నిప్పుల గుండం మీద నడిచి ఆ అమ్మవారి కుంకుమని నీ నుదుటి మీద పెట్టుకుంటే నీ పసుపు కుంకుమలు కాపాడుతారమ్మా. అలాగే అమ్మా. చెడు భక్షణ సాధన ఎవరికి పట్టదు గతి తప్పిన మాటన కలిసిన కుండులలో ఇక ఇప్పుడు ఇక్కడ చివరి మలుపులనే అమ్మా, విహారీ గారి కోసం సహస్రమ్మ దీక్ష మొదలుపెట్టినా సహస్రమ్మ దీక్ష పూర్తి చేయలేకపోయారు. అందుకే విహారీ గారి కోసం ఆ దీక్షని నేను చేస్తాను. విహారీ గారి ఆరోగ్యం కుదిరిపడేలా చూడు తల్లి.
అమ్మా, నువ్వు పిలిచావని గ్రామస్తులు పిలిస్తే ఈ ఊరికొచ్చాము. అలాంటి నువ్వే మమ్మల్ని కరుణించకపోతే ఎలాగమ్మా? నా విహారిని కాపాడుకునే మార్గం చూపించమ్మా. ఆ అమ్మవారికి కూడా తెలుసు, నీకేదైనా ప్రమాదం కలిగించుంటే ఇంకా భూమి మీద మంచితనం అనేది బతికుండదనే భయం వేసుంటుంది. మిమ్మల్ని కాపాడి అమ్మవారి ఉనికిని కాపాడుకున్నారు. లేకపోతే ఇది ఆమె అస్తిత్వానికి పెను ప్రమాదం అని తలిచుంటారు. కంటే బంధామి సుభగే త్వం జీవం శరదశత